శ్రీమన్ ఆల్ ఇన్ఫో మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈ వీడియోలో 4వ తరగతి తెలుగు తోట 2వ పాఠం గోపాల్ తెలివి సాధనా పత్రాలను పూర్తి చేయటం ఎలాగో తెలుసుకుందాం. సాధనా పత్రం 1 చదవడం, వ్యక్తపరచడం. పాఠంలో క్రింది పదాలను చదవండి, అలాంటి మరికొన్ని పదాలను రాయండి. తమ, జయ, ఒక, తల, ఆవరణ, తన, ఎంత, సభ, ఇంత, సమయం, వందనం, భవనం, పకపక, కథ, ఆట, లత, కళ, వల, జడ, వడ. కింది పదాల్లోని మహాప్రాణాక్షరాలను గుర్తించి ఇలాంటివి మరికొన్ని పదాలు రాయండి. భవనం, బ, సభ, భ, కథ, థ, ఫలం, ఫ, కరం, ఖ, ఘటం, ఘ, కరం, శిఖరం, ఖండం, ఘటన, సంగం, ఘనం, పించం, ఛేదన, జరి, జఠరం, కంఠం, ఢంక, డమరు, కథ, కథానిక, సాధన, ఫలం, ఫలితం. పాఠంలోని గుణింత పదాలను గుర్తించండి. ఇలాంటి మరికొన్ని పదాలు రాయండి. రాజు, పొడుగు, విషయం, 2, నేను, చూసి, పొడుగు, పగలబడి, గడువు, పంపాడు, విని, చాలా, వడికిన, వాటిలో, దారపు, ఊపాడు, 25, 16, ఆలోచన, అందరూ, సెలవు, గోపాల్, ఒకరి, వేసిన దారం. సాధనా పత్రం 2 పాఠంలో కింది ద్విత్వాక్షర పదాలను గుర్తించి 0 చుట్టండి. ఇలాంటివి మరికొన్ని పదాలు రాయండి. పట్టణం, ఠ, నన్ను, నావత్తు, చిక్కు, కు, మళ్ళీ, కిందలా వత్తు, గొర్రె, రే. ద్విత్వాక్షరాలు అనగా అక్షరం అదే ఒత్తు వచ్చు వాటిని ద్విత్వాక్షరాలు అంటారు. వచ్చింది, చిరునవ్వు, పెద్ద, చెప్పగలరా, అన్నాడు, అక్కడ, ఎన్ని, దగ్గరికి, చక్కగా, పట్టణం, డబ్బు, తక్కిన, ఇచ్చాడు, కొన్నాడు, ఉన్న. పాఠంలో క్రింది సంయుక్తాక్షర పదాలు గుర్తించి 0 చుట్టండి. ఇలాంటివి మరికొన్ని పదాలు రాయండి. సంయుక్తాక్షరాలు అనగా అక్షరము, ఒత్తు వేరువేరుగా ఉంటాయి. సుల్తాను, నిశ్శబ్దం, త్వరగా, వెంట్రుకలు. దర్బారు, సమస్య, అర్థం, చర్చి. ప్రశ్న, జయచంద్ర, వెళ్ళి, ఆస్థానం. వెడల్పు, సన్మానం, ప్రశ్నలు, మహాప్రభు. నక్షత్రం, మాల్వారాజు, సంఖ్య, రాట్నాల. కింది పేరా చదవండి, ఖాళీల్లో సరైన సమాధానం రాయండి. సుల్తాను తల ఊపాడు. చాలా డబ్బు ఇచ్చాడు. నీకు సంవత్సరం గడువు ఇస్తున్నాను. మళ్ళీ ఈనాటికి నీవు జవాబులతో రావాలి, లేకపోతే నీకు కఠినమైన శిక్ష విధిస్తాను, హెచ్చరించాడు సుల్తాన్. అలాగే ప్రభు అంటూ సెలవు తీసుకున్నాడు గోపాల్. గోపాల్ తన పట్టణానికి వెళ్ళిపోయాడు. రాట్నాల వాళ్ళకి చేతనైనంత దారం వడకమని డబ్బిచ్చాడు. సంవత్సరం పూర్తిగా వచ్చింది. వడికిన దారం 16 బండ్లకు సరిపోతుంది. గోపాల్ 25 గొర్రెలు కొన్నాడు. గోపాల్కి డాష్ గడువు ఇచ్చాడు, సంవత్సరం. రాట్నాల వాళ్ళు చేతనైనంత డాష్ వడికారు, దారం. వడికిన దారం డాష్ బండ్లకు సరిపోతుంది, 16. గోపాల్ డాష్ గొర్రెలు కొన్నాడు, 25. సాధనా పత్రం 3 కింది పదాలకు అర్థాలు రాయండి. డబ్బు, ధనం, జవాబు, సమాధానం, సంవత్సరం, 12 నెలలు. కింది పదాలకు బహుమానాలు, బహువచనాలు రాయండి. బండి, బండ్లు, గొర్రె, గొర్రెలు, దారం, దారాలు, పట్టణం, పట్టణాలు, శిక్ష, శిక్షలు. క్రింది పేరా చదవండి, సరైన జవాబులు రాయండి. ఒక మడుగులో దీర్ఘదర్శి, ప్రాప్తకాలజ్ఞుడు, దీర్ఘసూత్రుడు అనే 3 చేపలు ఉన్నాయి. అవి హాయిగా ఈ మడుగులో వర్షాకాలం అంతా ఉన్నాయి. ఇప్పుడు శీతాకాలం చివరకు వచ్చేసింది. రానున్నది వేసవికాలం. కనుక దీర్ఘదర్శి
ఈ మడుగు ఎండిపోతుంది అని ముందుగానే ఊహించింది. వెంటనే తన మిత్రులకు రాబోయే ఆపదను గురించి చెప్పింది. వచ్చేది వేసవికాలం, ఈ మడుగు చిన్నది, ఎండాకాలం వస్తే ఎండిపోతుంది. మనము ఇప్పుడే వేరే పెద్ద మడుగులోకి వెళ్ళిపోదాము అని అంది. మడుగులో ఉన్న చేపల పేర్లేమిటి? దీర్ఘదర్శి, ప్రాప్తకాలజ్ఞుడు, దీర్ఘసూత్రుడు. దీర్ఘదర్శి ఏమి ఊహించింది? త్వరలో రానున్న వేసవికాలంలో ఆ చేపలు ఉండే మడుగు ఎండిపోతుందని దీర్ఘదర్శి ముందుగానే ఊహించింది. కథకు ఒక పేరు పెట్టండి. ముందు చూపు. సాధనాపత్రం 4. పై పేరా చదవండి. ఖాళీలో సరైన సమాధానం రాయండి. శీతాకాలం డ్యాష్కు వచ్చింది చివరకు. మడుగులో డ్యాష్ చేపలు ఉన్నాయి 3. దీర్ఘదర్శి ముందుగానే వచ్చే డ్యాష్ను ఊహించింది, ఆపదను. పెద్ద డ్యాష్కు వెళదాము, మడుగులోకు వెళదాము. క్రింది పేరా చదవండి. ఖాళీలో సరైన సమాధానం రాయండి. శ్రద్ధతో చేసిన పని విజయవంతం అవుతుంది. లక్ష్యాలు సాధించాలంటే శ్రద్ధాశక్తులు అవసరం. పరిశోధకులు, రచయితలు, నటులు, కళాకారులు శ్రద్ధాశక్తుల వల్లనే లక్ష్యాలను సాధిస్తారు. ప్రారంభం నుంచి శ్రద్ధతో పని కొనసాగిస్తే విజయం కలుగుతుంది, ఆత్మసంతృప్తి లభిస్తుంది. తగిన సమయంలో పనిని పూర్తి చేయటానికి శ్రద్ధ కనబరచాలి. శ్రద్ధాశక్తుల వలన పరిశోధకులు, రచయితలు, నటులు లక్ష్యాలను సాధిస్తారు. ఈ వాక్యం ఆధారంగా ఆయా వృత్తుల వారు చేసే పనులు వివరించండి. వృత్తులు: పరిశోధకులు వారు చేసే పని పరిశోధిస్తారు, నటులు నటిస్తారు, రచయితలు రచనలు చేస్తారు. క్రింది అక్షరాలకు వాటి ఒత్తులు చేర్చి చదవండి, రాయండి. క, ఖ, గ ప్లస్ గావత్తు ఘ, చ ప్లస్ చావత్తు ఛ, జ ప్లస్ జావత్తు ఝ, ట ప్లస్ టావత్తు ఠ, డ ప్లస్ డావత్తు ఢ, త ప్లస్ తావత్తు థ, ద ప్లస్ దావత్తు ధ, నా ప్లస్ నావత్తు న, ప ప్లస్ పావత్తు ఫ, బ ప్లస్ బావత్తు భ, మా ప్లస్ మావత్తు మ, యా ప్లస్ యావత్తు య, రా ప్లస్ రావత్తు ర, లా ప్లస్ లావత్తు ల, వా ప్లస్ వావత్తు వ, శా ప్లస్ శావత్తు ష, షా ప్లస్ సావత్తు ష, సా ప్లస్ సావత్తు స, హ ప్లస్ ఆవత్తు హ. సాధనాపత్రం 5. క్రింది అక్షరాలను జతచేసి చదవండి, రాయండి. కొయ్య, పెయ్య, రొయ్య. అక్క, కుక్క, గొక్క, చొక్క. క్రింది పదాలను తేడాను గుర్తిస్తూ చదవండి. చావడి, సవ్వడి, ఎముక, మొక్క, కాయ, కొయ్య, గలం, గొల్లెం, పాప, కప్ప, వడ, వడ్డీ, బాణం, దన్నం, కాజ, సజ్జ. క్రింది సంయుక్తాక్షర పదాలను చదవండి, రాయండి. ఉల్క, సర్కసు, మార్కాపురం, దుర్గం, సౌకర్యం, దర్జా, నిర్జలం, అర్జునుడు. క్రింది గడుల్లోని సంయుక్తాక్షరాలు ఉపయోగించి పదాలు తయారు చేయండి. పూర్ణిమ, చంద్రుడు, ఆంగ్లము, స్నేహము, క్షణము, ద్వారము, హస్తము, పుస్తకము, శిల్పము, కణము. పదజాలం: ఈ కింది పదాలను తేడాను గుర్తిస్తూ చదవండి, రాయండి. ముద్ద, ముద్దు, కట్ట, కట్టు, గుట్ట, గుట్టు, చుట్ట, చుట్టు, జబ్బ, జబ్బు, కొమ్మ, కొమ్ము, వెన్న, వెన్ను, నత్త, నత్తు. చివరి ఒత్తు అక్షరం ఆధారంగా పదాలు రాయండి. అట్టి, కుట్టి, చిట్టి, బట్టి, చుట్టి, తొట్టి. అత్తి, కత్తి, పత్తి, నత్తి, సుత్తి, సత్తి. అప్పు, పప్పు, తప్పు, ముప్పు, చెప్పు, ఉప్పు. అమ్మ, బొమ్మ, కొమ్మ, రెమ్మ, చెమ్మ, కమ్మ. కింది పట్టికలోని పదాలతో సరైన వాక్యాలు రాయండి. లడ్డు తియ్యగా ఉంటుంది, నిమ్మకాయ పుల్లగా ఉంటుంది, జిలేబీ తియ్యగా ఉంటుంది, చింతకాయ పుల్లగా ఉంటుంది, మిరపకాయ కారంగా ఉంటుంది, కాకరకాయ చేదుగా ఉంటుంది. సాధనాపత్రం 7. క్రింది జంట పదాలను జతపరచండి. వాటిని ఉపయోగించి వాక్యాలు రాయండి. కష్టసుఖాలు, చదువు సంధ్యలు, తల్లిదండ్రులు, భోగభాగ్యాలు, శ్రద్ధాశక్తులు, పురుగు పుట్ర, తర్జన భర్జన. వాక్యాలు: కష్టసుఖ
ఎల్లకాలం ఒకేలా ఉండవు. చదువు సంధ్యలు మన అభివృద్ధికి తోడ్పడతాయి. తల్లిదండ్రులను మనం ఎల్లప్పుడూ గౌరవించాలి. అందరికీ భోగభాగ్యాలు కలగాలని కోరుకుందాం. శ్రద్ధాశక్తులతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు. ఇంటిలోకి పురుగు పుట్ర రాకుండా చూసుకోవాలి. సమస్య వచ్చినప్పుడు తర్జన భర్జన పడకుండా ఆలోచించాలి. క్రింది తెలుగు నెలల్లో సంయుక్తాక్షరాలతో కూడిన తెలుగు నెలల పేర్లు రాయండి. చైత్రం, జ్యేష్టం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, పాల్గొనం. క్రింది వాక్యాల్లో గీత గీసిన పదానికి అర్థం రాయండి. తిరిగి వాక్యం రాయండి. అరణ్యంలో జంతువులు ఉంటాయి. అరణ్యం అడవి. అడవిలో జంతువులు ఉంటాయి. కీర్తి బడికి ఆలస్యం కావటం వల్ల ఆందోళనగా వచ్చింది. ఆందోళనగా, ఆతృతగా. కీర్తి బడికి ఆలస్యం కావటం వల్ల ఆతృతగా వచ్చింది. ఏ పనైనా శీఘ్రంగా పూర్తి చేయాలి. శీఘ్రంగా, వెంటనే. ఏ పనైనా వెంటనే పూర్తి చేయాలి. రాము ఎక్కువ లడ్డూలు భక్షించడంతో కడుపు నొప్పి వచ్చింది. భక్షించడంతో, తినటంతో. రాము ఎక్కువ లడ్డూలు తినడంతో కడుపు నొప్పి వచ్చింది. నిండు నూరేళ్లు బ్రతుకు అని తాతయ్య దీవించాడు. బ్రతుకు, జీవించు. నిండు నూరేళ్లు జీవించు అని తాతయ్య దీవించాడు. కింది పదాలను తగిన క్రియాపదంతో జతపరచండి, రాయండి. బొంగరాలు తిప్పేస్తాం. బొమ్మరిళ్ళు కట్టేస్తాం. పతంగులు ఎగరేస్తాం. బంతి బ్యాటు పట్టేస్తాం. సిక్సర్లు కొట్టేస్తాం. దాగుడు మూతలు ఆడేస్తాం. బస్సు రైలు నడిపేస్తాం. బొమ్మ బరుసు వేసేస్తాం. సాధనాపత్రం 9. క్రింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి. నవ్వడం, ఏడవడం, అవును, కాదు, కఠినం, సున్నితం, చింత, నిశ్చింత, త్వరగా, నెమ్మదిగా, వెనక్కు, ముందుకు, సంతోషం, బాధ, కోపం, శాంతం. క్రింది పట్టికలోని పదాలు చదివి ద్విత్వాక్షర పదాలు, సంయుక్తాక్షర పదాలు వేరు చేసి రాయండి. ద్విత్వాక్షర పదాలు: డబ్బు, వచ్చింది, లెక్క, అడ్డం, చక్కగా, ఎప్పుడు, వచ్చిన, నిశ్శబ్దం, ఢిల్లీ. సంయుక్తాక్షర పదాలు: సంవత్సరం, ప్రభు, ఆస్థానం, చర్చించి, రాట్నం, ప్రత్యక్షం, చంద్రుడు, సన్మానం, ఆశ్చర్యం, ఖర్చు, నిశ్శబ్దం. క్రింది పదాలను ఉపయోగించి వాక్యాలు రాయండి. సమస్య. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఆలోచన. మనం ఎల్లప్పుడూ మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. ఉపాయం. ఉపాయంతో అపాయం నుంచి బయటపడవచ్చు. గడువు. ఏ పనినైనా గడువు లోపల పూర్తి చేయాలి. సాధనాపత్రం 10. స్వీయ రచన. ఇచ్చిన అక్షరంతో కలిపి పదాలు రాయండి. అక్క, అగ్గి, అచ్చు, అద్దె, అబ్బో, అయ్యో, అద్దం, అల్లం. కింది ఒత్తులు చదవండి. వీటితో ఏర్పడే పదాలు రాయండి. గావత్తు, చావత్తు, జావత్తు, పావత్తు, వావత్తు, మావత్తు, యావత్తు. అమ్మ, అగ్గి, అచ్చు, బొగ్గ. అయ్య, ముగ్గు, కుచ్చు, రచ్చ. మచ్చ, కప్ప, బుజ్జి, అవ్వ. ఉప్పు, బొమ్మ, రొయ్య, అమ్మాయి. మువ్వ, సజ్జ, కొయ్య, అమ్మమ్మ. క్రింది గళ్ళలోని జంతువులు, పక్షులు పేర్లు రాయండి. పక్షులు: కోయిల, చిలుక, పిచ్చుక, నెమలి. జంతువులు: సింహం, మొసలి, దున్న, ఆవు, రొయ్య. సాధనాపత్రం 11. చిత్రం చూసి పదాలు రాయండి. గుర్రం, గజ్జెలు, సబ్బు, అద్దం, కత్తెర, కప్ప. బొమ్మలకు పేర్లు రాయండి. ఆ పదాలను ఉపయోగించి వాక్యాలు రాయండి. బస్సు ఎక్కి కోటిపల్లి వెళ్ళాము. దువ్వెన. దువ్వెనతో తల దువ్వుతాము. లడ్డు. లడ్డు నాకు ఇష్టం. ఇచ్చిన ఆధారాలతో గేయం పూరించండి. ముక్కెర, గజ్జెలు, వడ్డాణం, గాజులు, పాపిటబిళ్ళ, దుద్దులు. గొవ్వకు అలకమ్మ రాత్రి బువ్వే తినలేదు. ముక్కుకు ముక్కెర కావాలంటుంది. చెవికి దుద్దులు కావాలంటుంది. నడుముకు వడ్డాణం కావాలంటుంది. కాళ్ళకు గజ్జెలు కావాలంటుంది. చేతికి గాజులు కావాలంటుంది. తలపై పాపిడి బిళ్ళ కావాలంటుంది. కింది పదాలను పట్టిక ఆధారంగా వేరు చేయండి. ఊర్లు, మనుషులు, వస్తువులు. ఊర్లు: ఢిల్లీ, కొండపల్లి, కోటిపల్లి, అత్తిలి. మనుషులు: సీతయ్య, రాజయ్య, సత్తయ్య. వస్తువులు: రవ్వలహారం, సజ్జ, సగ్గుబియ్యం, ఉంగరం, గుగ్గిలం, దువ్వెన, కవ్వం. మీకు తెలిసిన పక్షుల పేర్లు రాయండి. నెమలి, కోయిల, పిచ్చుక, కొంగ, కాకి. చిలుక, పావురం, కోడి, గ్రద్ద, వడ్రంగిపెట్ట. సాధనాపత్రం 13. క్రింది పదాలు ఉపయోగించి వాక్యాలు రాయండి. పర్వదినం, రవ్వ లడ్డు.
పర్వదినాలలో మా అమ్మ రవ్వ లడ్డు చేస్తుంది. అత్త రతనాల హారం. మా అత్తకు రతనాల హారం అంటే ఇష్టం. పూజ కర్పూరహారం. దేవుని పూజకు కర్పూరహారం ఉపయోగిస్తారు. కళ్యాణ మండపం పెళ్ళి. కొందరు కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకుంటారు. అమ్మమ్మ మిక్చర్ పొట్లం. అమ్మమ్మ నాకు మిక్చర్ పొట్లం కొనిపెట్టింది. పక్షి ఆకాశంలో విహారం. పక్షి స్వేచ్ఛగా ఆకాశంలో విహారం చేస్తుంది. ఓడ నౌకాశ్రయం. ఓడలు నిలిచే ప్రదేశాన్ని నౌకాశ్రయం అంటారు. బంతి ఆటస్థలం. శ్రీమన్ బంతితో ఆటస్థలంలో ఆడుతున్నాడు. అల్పాహారం బర్మా హోటల్. మేము అల్పాహారం బర్మా హోటల్లో చేశాము. భోజనం కృష్ణావిలాస్. భోజనం కృష్ణావిలాస్లో రుచికరంగా ఉంటుంది. చెక్కిలాలు సంక్రాంతి. మేము చెక్కిలాలు సంక్రాంతి పండగకు చేశాము. పుష్కరాలు కృష్ణానది. పుష్కరాల సమయంలో కృష్ణానదిలో స్నానం చేశాము. సాధనాపత్రం 14. క్రింది ప్రశ్నలకు జవాబులు ఆలోచించి సొంత మాటల్లో రాయండి. సుల్తాన్ అడిగిన ప్రశ్నలు ఏమిటి? సుల్తాన్ అడిగిన ప్రశ్నలు: 1. ఈ భూమి పొడవు ఎంత, వెడల్పు ఎంత? 2. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? గోపాల్ ఎవరు, ఎక్కడుంటాడు? గోపాల్ ఒక విదూషకుడు, హాస్యగాడు. అతను సుల్తాన్ సామంతుల్లో ఒకడైన మాల్వారాజు జయచంద్రుని రాజ్యంలో ఆస్థాన విదూషకుడు. భూమి పొడవు వెడల్పులు ఎలా కొలిచానని చెప్పాడు. 8 బండ్లలో దారంతో భూమి నిలువు కొలతను, మరో 8 బండ్ల దారంతో భూమి అడ్డు కొలతను కొలిచానని, ఆ దారం మొత్తం కొలుచుకుంటే భూమి పొడవు వెడల్పు తెలిసిపోతుందని గోపాల్ చెప్పాడు. నక్షత్రాలు ఎలా లెక్కించానని చెప్పాడు. ఆకాశంలో నక్షత్రాలను గొర్రెల ఎంట్రుకల సాయంతో లెక్కించానని చెప్పాడు. ఆకాశంలో ఒక్కో నక్షత్రానికి ఒక్కో గొర్రె ఎంట్రుక అని, ఆ గొర్రెల ఎంట్రుకలన్నీ లెక్కించుకుంటే నక్షత్రాల సంఖ్య తెలిసిపోతుందని చెప్పాడు. సాధనాపత్రం 15. ఇచ్చిన పదం ఆధారంగా పదాలు రాయండి. వాటితో వాక్యాలు రాయండి. భూమి, చెట్లు, పక్షులు, గ్రహం, చంద్రుడు, సూర్యుడు, నదులు. భూమికి సూర్యుడు వెలుగునిస్తాడు. భూమిపై ఎన్నో రకాల అందమైన పక్షులు ఉన్నాయి. భూమిపై గల చెట్లు మనకు ప్రాణవాయువుని ఇస్తాయి. భూమిపై ప్రవహించే నదులు మనకు జీవనాధారం. భూమి ఒక నివాసయోగ్యమైన గ్రహం. భూమికి చంద్రుడు ఒక ఉపగ్రహం. క్రింది పట్టికలో ఉన్న పదాలతో పాఠం ఆధారంగా వాక్యాలు రాయండి. సుల్తాన్ అర్థమై నవ్వాడు. సుల్తాన్ బహుమతులు ఇచ్చాడు. సుల్తాన్ చిక్కు ప్రశ్న అడిగాడు. గోపాల్ భూమిని కొలిచాడు. గోపాల్ నక్షత్రాలు లెక్కపెట్టాడు. సాధనాపత్రం 16. సృజనాత్మకత. ఆకాశం, నక్షత్రాలు, చంద్రుడు బొమ్మ గీయండి, రంగులు వేయండి. దాని గురించి 5 వాక్యాలు రాయండి. ఆకాశం నీలిరంగులో కనిపిస్తుంది. పగలు ఆకాశంలో సూర్యుడు, మేఘాలు కనిపిస్తాయి. రాత్రి వేళల్లో ఆకాశంలో చంద్రుడు, నక్షత్రాలు కనిపిస్తాయి. ఆకాశంలో నక్షత్రాలు మినుకు మినుకు మంటూ వెలుగుతుంటాయి. చంద్రుడు వెన్నెల ఇస్తాడు. వెన్నెలలో ఆడుకోవటం నాకు ఇష్టం. భాషాంశాలు. పేర చదవండి. ఆశ్చర్యార్థకం ముందున్న పదాలకు 0 చుట్టండి. వెంకట్, నాగేశ్వర్, సత్యవేణి, చంద్రలేఖ వారి తాతయ్యతో కలిసి జూకి వెళ్ళారు. అబ్బో, ఈ జూ ఎంత పెద్దగా ఉందో అన్నది సత్యవేణి. అవును, ఈ ప్రాంతంలో ఇదే పెద్ద జూ అన్నాడు వెంకట్. బాబోయ్, సింహం ఎలా చూస్తుందో అంది భయపడుతూ చంద్రలేఖ. అందరూ ఇలా చూడండి, ఈ పక్షి ఎంత పెద్దదిగా ఉందో. దీని పేరేమిటో అన్నాడు నాగేశ్వర్. దీని పేరు ఈము. దీన్ని మనం కూడా పెంచుకోవచ్చు అన్నాడు తాతయ్య. ఆశ్చర్యార్థకం ముందున్న పదాలు: అబ్బో, ఉందో, అవును, బాబోయ్, చూస్తున్నదో, చూడండి, ఉందో. సాధనాపత్రం 17. భయం, ఆశ్చర్యం వంటి భావాలను ప్రకటించే పదాలు, వాక్యాలు చివర దీన్ని ఉపయోగిస్తారు. క్రింది వాక్యాలలో ఈ గుర్తును సరైన చోట రాయండి. అయ్యో, నే వేసిన ముగ్గు ఎవరు చెరిపారు? ఆహా, ఇక్కడ వాతావరణం ఎంత బాగుందో. బాబోయ్, ఇది ఎంత పెద్ద పామో. ఓహో, నీకు ఈ విషయం తెలియదా? సీత, ఇలారా, ఈ పని చెయ్యి. కింది పేరా చదవండి. పులి స్టాప్, కామ, ఆశ్చర్యార్థక గుర్తుల ముందున్న పదాలను పదాల కింద గీత గీయండి. వాటిని పట్టికలో రాయండి. ఆయేషా, ఇలారా, రవి ఏమి తెచ్చాడో చూడు అన్నది ఆయేషా తల్లి బేగం. ఓ, అలాగే అన్నది ఆయేషా.
చాక్లెట్లు, బిస్కెట్లు, లడ్డూలు, అక్షతలు తెచ్చావు దేనికి రవి? ఈరోజు నా పుట్టినరోజు, అందరికీ ఇవ్వమని ఇవన్నీ పంచిపెడుతున్నాను ఆయేష. అలాగే రవి, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. పోలీస్ గుర్తున్న పదాలు: ఇలారా, బేగం, ఆయేష శుభాకాంక్షలు. కామ గుర్తున్న పదాలు: చాక్లెట్లు, బిస్కెట్లు, లడ్డూలు. ఆశ్చర్యార్థకం గుర్తున్న పదాలు: ఆయేష, చూడు, ఓ, అలాగే, రవి, అలాగా. ఈ పాఠంలో నేను నేర్చుకున్న విషయం: తెలివితేటలు. నేను బాగా చేసిన అభ్యాసం 16. నేను నేర్చుకున్న వ్యాకరణ అంశాలు: ఆశ్చర్యార్థకం, కామ, పులిస్టాప్. ఈ మాసం పాట బాగా పాడగలను. అవును. ఈ మాసం కథ చెప్పగలను. అవును. స్పందనా పత్రం 1, 2 పాఠాలు. క్రింది ఖాళీలను పూరించండి. కన్నులు గట్టింది డాష్ కన్నులు గట్టింది. స్వరాజ్యం. గణగణం మ్రోగింది డాష్ గణగణం మోగింది. ప్రణవము. కరములు దొరికింది డాష్ కరములు దొరికింది. మోక్షము. క్రింది పదాలు జతపరచండి, రాయండి. కష్టసుఖాలు, చదువు సంధ్యలు, తల్లిదండ్రులు, భోగభాగ్యాలు. కింది పదాలు ఉపయోగించి వాక్యాలు రాయండి. సమస్య. సమస్యలు ఎప్పుడు ఉండవు. ఉపాయం. అపాయాన్ని ఉపాయంతో అధిగమించాలి. గడువు. గడువుకు ముందే పనులు పూర్తి చేయాలి. మీకు తెలిసిన అనుకరణ పదాలు రాయండి. కలకల, గలగల, గబగబ, గనగన, గరగర, జలజల, టపటప, తలతల, తహతహ, బగబగ, లకలక, మలమల, బరబర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ మై ఛానల్.